తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పలాస ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామన్న ప్రభుత్వం అన్యాయం చేస్తుందని పలాస వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు నిధులు కేటాయింపుల్లో కోత పడుతుందని ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పలాస జిల్లా కోసం పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల కలుపుతూ ఉద్యాన ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేస్తే ప్రజలకు ప్రయోజకరంగా ఉంటుందని పలాస జిల్లా సాధన కమిటీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక జిల్లా కోసం అవసరమైతే ఆమరణ దీక్షలు చేపడతామని జిల్లా సాధన కమిటీ కన్వీనర్ దువ్వాడ శ్రీధర్ బాబు తెలిపారు. సరే, ఇది ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం ఈ 4 నియోజకవర్గాలను కూడా ఒక జిల్లా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి పక్కన పెట్టేశారు సార్. ఇది చాలా అన్యాయం. 100% మంది ప్రజలు కూడా జిల్లా కావాలని కోరుకుంటున్నారు సార్. దీంట్లో ప్రజలందరూ కూడా జిల్లా రాకపోతే, పలాస జిల్లా కానీ రాకపోతే మాకు జరిగే నష్టాలు ఏమనేసి అందరు కూడా తెలుసుకున్నారు సార్. ఇప్పుడు ప్రజలకు క్షుణ్ణంగా అర్థమైందండి, చాలా బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి మా పలాస జిల్లాని ప్రకటించాలని మేము వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు ఇంకా దిగిరాని పక్షంలో ఒక నెల రోజులు డెడ్ లైన్ ఇచ్చి ఫిబ్రవరి ఎండ్ ఆర్ మార్చిలో నేను ఒక ఆమరణ నిరాదీక్ష చేస్తాను సార్. ఖచ్చితంగా పలాస జిల్లా అయ్యేటంత వరకు పోరాడతాం సార్. దీంట్లో ఎటువంటి ఇంకా ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు. ఈ 4 నియోజకవర్గాల ప్రజలకు కూడా చాలా బాధపడుతున్నారండి. ఇది మా పలాస జిల్లాని అన్యాయంగా తప్పించేశారు. ఎట్టి పరిస్థితుల్లో పలాస జిల్లా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం సార్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.